కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం. మహానందిలో వైభవంగా రథోత్సవం, వేలాదిగా పాల్గొన్న భక్తులు. వైసీపీ నాయకులు ఓటమి భయంతోనే టీడీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించారన్న ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. మహానంది క్షేత్రంలో అన్నదాన శిబిరం ఏర్పాటు చేసిన రజక సంఘ సభ్యులు. రైతు బజార్లో మెప్మా బజార్ను ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్, ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. శ్రీ రామకృష్ణ పీజీ కళాశాలలో ఈవీఎంలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి. మార్చి 10వ తేదీన జరుగు పల్స్ పోలియోను విజయవంతం చేయాలన్న హెల్త్ ఎడ్యుకేటర్ పామన్న. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహానంది క్షేత్రంలో బుధవారం మధ్యాహ్నం రథోత్సవం వైభవంగా నిర్వహించారు. शिवाय नमः शिवाय हर हर शंकर नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर शंकर नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर शंकर नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर शंकर नमः शिवाय श्री सोमनाथा सौराष्ट्रवासा सोमसुंदर नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर शंकर नमः शिवाय श्री मल्लिकार्जुन श्रीशैलवासा हिमगिरिवास नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर शंकर नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर शंकर नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर शंकर नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर शंकर नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर शंकर नमः शिवाय महोकाला लिंगेश्वराय अवंतिवास नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर शंकर नमः शिवाय ओंकारलिंगा प्रणव स्वरूपा सामगान प्रिय नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर शंकर नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर शंकर नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर शंकर नमः शिवाय శ్రీ మహానందేశ్వర స్వామి వారి క్షేత్రంలో పాంచాన్నిక దీక్షతో జరుగుతున్నటువంటి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో
5వ రోజైనటువంటి ఈ రోజు ఉదయం రథాంగ హోమము, రథ బలి మొదలగు కార్యక్రమాలను కూడా చేసి అనంతరం రథోత్సవ కార్యక్రమం క్షేత్రంలో ఉన్నటువంటి 4 మాడల వీధి ఉండగా అత్యంత వైభవంగా వేలాది భక్తుల సమక్షంలో విశేషంగా జరిగింది. ఈ యొక్క రథోత్సవం ఎటువంటి ఆటంకం లేకుండా జరగడం వలన అట్లాగే జరిగినటువంటి ఈ 5 రోజులు బ్రహ్మోత్సవాలు కూడా స్వామివారికి ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేకుండా చక్కగా నిర్వహించడం జరిగింది. వైసీపీ నాయకులు ఓటమి భయంతో టీడీపీ నాయకులు కార్యకర్తల ఓట్లను తొలగించారని ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు. బుధవారం టీడీపీ పార్టీ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులను టార్గెట్ చేసుకుని వైఎస్ఆర్సీపీ నాయకులు ఓట్లు దొంగిలించడానికి దొంగ కంప్లైంట్లు ఇవ్వడం జరిగిందని, ఎన్నికల అధికారికి టీడీపీ పార్టీ తరపున ఫిర్యాదు చేయడం జరిగిందని, ఇలాంటి చర్యలకు పాల్పడిన వైఎస్ఆర్సీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరడం జరిగిందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పనులు ఎవరు చేయకుండా వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని టార్గెట్ చేసుకొని వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు వాళ్ళ ఓట్లు తొలగించడానికి దొంగ కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. దాని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ తెలుగుదేశం పార్టీ అందరూ కూడా ఈరోజు దాన్ని సీరియస్గా తీసుకొని ఇప్పటికే ఎలక్షన్ ఆఫీసర్కి దాని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ చర్యకి ఎవరైతే పాల్పడ్డారో వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎలక్షన్ కమిషనర్ గారిని కోరడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య ఉంటుంది. ఎవరైనా ఇటువంటి చర్యలు ఫ్యూచర్లో కూడా చేయడానికి భయపడే విధంగా ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. వైసీపీ నాయకులు భయం పుట్టింది. ఓడిపోదామని భయంతో తెలంగాణలో ఏ రకంగా కేసీఆర్ గారు గెలిచారో ఆ ప్రకారంగానే ఈడగాని ఓట్లు తొలగించి ఈడగాని విజయం సాధించాలని వైసీపీ నాయకులు అంటున్నారు. డేటా తీసే హక్కు ఎవరికీ లేదు. ఒక తెలుగుదేశం పార్టీ డేటా తీయాలంటే ఎంతో ఇదిగా ఉండాలా. ఇది చాలా దొంగగా తీసిన డేటా ఇది. ఎటువంటి పరిస్థితుల్లో వైసీపీ నాయకులు చేస్తున్న ఈ ఓటమి భయంతో ఇది చేస్తారు. ఖచ్చితంగా వాళ్లకు తెలుగుదేశం ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్తారు. తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేస్తారు. నంద్యాల భూమా బ్రహ్మానందరెడ్డి గారు మళ్ళీ 2వసారి ఎమ్మెల్యే గారు అవుతారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా రజక సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రజక సంఘం ఆధ్వర్యంలో మహానంది క్షేత్రంలో సంఘ అధ్యక్షుడు జిల్లెల శ్రీరాములు ఆధ్వర్యంలో అన్నదాన శిబిరం ఏర్పాటు చేశారు. రజక బంధువులు ఇచ్చిన విరాళాల ద్వారా వేలాది మందికి అన్నప్రసాద వితరణ దిగ్విజయంగా నిర్వహించామని, ఈ కార్యక్రమానికి సహకరించిన రజక బంధువులకు పాదాభివందనం చేస్తున్నామని సంఘ అధ్యక్షుడు శ్రీరాములు తెలిపారు. కార్యక్రమంలో మద్దిలేటి రోషన్న, మహేష్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రజక ఆత్మీయ బంధువుల చేత మహానంది పుణ్యక్షేత్రంలో మరి ఉచిత అన్నదానము కార్యక్రమము 3 రోజులు జరుగుతున్నది. మరి ఈ 3 రోజులలో రజక బంధువుల చేతనే చందాలు వసూలు చేసి మరి కొన్ని వేల మందికి గత 10 సంవత్సరాల నుంచి కూడా అఖిల భారత రజక సేవా సంఘం ద్వారా ఉచిత అన్నదాన కార్యక్రమాలు, మరి సాంస్కృతిక కార్యక్రమాలు మొదలగు కార్యక్రమాలు జరుగుతున్నందుకు, చేపిస్తున్నందుకు కమిటీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము. పేదరిక నిర్మూలన సంస్థ నంద్యాల పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని రైతు బజార్లో మెప్మా బజార్ను మంత్రి ఎన్ఎండి ఫరూక్, ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శన మరియు అమ్మకాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలు సొంత కాళ్ల మీద నిలబడాలనే ఉద్దేశంతో వారికి బ్యాంకు రుణాలు, ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, మహిళలు సొంతంగా తయారు చేసిన వస్తువులను విక్రయించడానికి సంజీవ్ నగర్లో ఖాళీగా ఉన్న రైతు బజార్ను మెప్మా బజార్గా మార్చడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి గారు మహిళల పట్ల ఎంత సానుకూలంగా ఉన్నారనే దాని మీద ఈరోజు వాళ్ళందరికీ ఇప్పటికే 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పెట్టుబడి నిధిలాగా ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడి 10,000 రూపాయల దాకా సంపాదించుకునే విధంగా వాళ్ళందరికీ రుణాలు కూడా బ్యాంక్ తరఫున కానీ బ్యాంక్ లింకేజ్ లేని రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లా చాలామంది ఈరోజు పట్టణాల్లో నివసిస్తున్న పేదవాళ్ళందరూ కూడా వాళ్ళ సొంతంగా చాలా రకాల ప్రోడక్ట్స్ తయారు చేయడం జరుగుతుంది. జూట్ బ్యాగ్స్ కానీ, క్యాండిల్స్ కానీ, అలా చాలా ప్రోడక్ట్స్ వాళ్ళు తయారు చేస్తున్నారు. కానీ వాళ్ళు అవన్నీ మార్కెట్ చేసుకోవడానికి ఒక వేదిక ఉంటే బాగుంటుందని ఆలోచన చేసి ఈరోజు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ మనకి పట్టణంలో యూజ్ చేసుకోకుండా ఉంది కాబట్టి దాన్నే ఈరోజు మెప్మా బజార్ లాగా మార్చి ఈరోజు వాళ్ళకి అందజేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు వాళ్ళకి
ఇట్లా మనం షాప్స్ అందజేస్తే ఇంకా ఎవరైనా కొత్తగా రుణాలు తీసుకొని ఏదైనా చేసుకోవాలనుకున్నా కూడా బ్యాంకర్స్ కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మహిళలందరూ కూడా కరెక్ట్గా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ముఖ్యంగా వీళ్ళు తయారు చేస్తున్న ప్రోడక్ట్స్ అన్నింటినీ కూడా మార్కెటింగ్ చేయడం కానీ ప్రజలు కూడా దీన్ని గుర్తించి వాళ్ళు ఇక్కడ నుంచి కొనే విధంగా కూడా ప్రజల్లో కూడా అవేర్నెస్ పెరిగి వాళ్ళు కూడా వీళ్ళని ఎంకరేజ్ చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. పట్టణ ప్రాంతాల్లో నివసించే పేద ప్రజలు కూడా ఉపాధి కలిగేలా వారి జీవితాలు వెలుగు కలిగేలా ముఖ్య దృష్టితో దీన్ని స్టార్ట్ చేశారు. చాలా సంతోషం. ఆ రోజు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా దీన్ని రాజమండ్రి నంద్యాలలో స్థాపించడం జరిగింది. ఈ ప్రాంతం పట్టణ ప్రాంతాలు ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారి కాన్సెప్ట్ కూడా అది ప్రతి మహిళా బిడ్డ కూడా 10,000 రూపాయలు సంపాదించుకోవాలని చెప్పి వారి ఆశయం. దానికోసమే ఈరోజు గతంలో 10,000 రూపాయలు మళ్ళీ కూడా 10,000 రూపాయలు ఈ పొదుపు లక్ష్మి గ్రూప్ మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ నెప్మా గ్రూప్స్ మహిళలందరికీ 10,000 రూపాయలు ఇప్పుడు మళ్ళీ ఈ నెలలో ఇవాళ రేపు పడతాయి అనుకోండి డబ్బులు 8వ తారీఖు. మళ్ళీ ఏప్రిల్లో కూడా మళ్ళీ వాళ్ళకు నెల తర్వాత ఏప్రిల్లో కూడా మళ్ళీ 3,500 రూపాయలు 4,000 రూపాయలు పడతాయి. ఈ రకంగా వారిని ఆదుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రజలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చెప్పి ఈ కార్యక్రమం చాలా పెద్ద చెప్పడం జరిగింది. ఇది కూడా ఆ రోజు రైతు బజార్లు స్వయంగా రైతులు ఉత్పత్తి చేసుకునే ధాన్యాలు ఒక చెట్టు తీసుకొచ్చి దీన్ని వాళ్ళు అమ్ముకోవాలా వాళ్ళు సొంతంగా అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. ఈ పరిస్థితి ఈ రకంగా ఉంది ఈరోజు. దీన్ని ఎవరు ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు పండించే పంటల గురించి ఎవరు కూడా గిట్టుబాటు ధర గురించి పట్టించుకునే అది ఇట్లా ఈ శిథిలావస్థలో పోయింది. మున్సిపల్ స్థలం ఇది కోట్లాది రూపాయలు ఇస్తుంది. మళ్ళీ ఎవడన్నా రాజకీయ నాయకులు గతంలో ఉండే రాజకీయ నాయకులు లేక మార్కెట్ యార్డ్ వెరైటీస్ కూడా ఆడిపోతుంది భయం ఉంది. దీన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇది చాలా సెంటర్ లొకేటెడ్. కనీసం మహిళలన్నా మీరందరూ మీకు ఇచ్చారు కాబట్టి మీరు ఫుల్గా మీరు ఏదైతే కుటీర పరిశ్రమలు చిన్న పరిశ్రమలు మీరు చేసే ఉత్పత్తి పరిశ్రమలు కూడా మేము చాలా రాష్ట్రాలు మహిళల్లో చైతన్యవంతం తీసుకొచ్చి ఈరోజు ఈ వెలుగు కార్యక్రమాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఆ కార్యక్రమం మేము చూసాం యూపీలో కానీ బీహార్లో కానీ అన్నింటిలో కన్నా మన రాష్ట్రంలో కూడా దీన్ని బ్రహ్మాండంగా భారతదేశంలో ఎక్కడ జరగడం లేదు. భారతదేశంలో ఎక్కువగా మన ఆంధ్ర రాష్ట్రంలోనే మహిళలు ఎక్కువగా ప్రోత్సహించి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మహిళలంతా రుణపడి ఉండవలసిన అవసరం ఉంది. ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇది పాత రైతు బజారు. అది ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఖాళీగా ఉండటం వలన దీన్ని మన పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా నంద్యాలలోని మెప్మా తరపున ఉన్న మహిళలు వాళ్ళు తయారు చేసుకున్న ఉత్పత్తులను అమ్ముకోవడానికి మరి దీనిపైన మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ద్వారా మరి ఇక్కడ పర్మిషన్ తీసుకొని ఇక్కడ 25 మందికి స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టాల్స్లో వాళ్ళ ఉత్పత్తులను పెట్టుకొని వాళ్ళు అమ్ముకోవడానికి ఇక్కడ అవకాశం కల్పించడం జరిగింది. కాబట్టి దీనికి విస్తృత ప్రచారం కల్పించేసి తద్వారా మన మెప్మా సిబ్బందికి మెప్మా మహిళా సభ్యులకు వారు చేసుకున్న వ్యాపారాలు ఇక్కడ బిజినెస్ కల్పించడానికి మరి సహకరించవలసిందిగా ఈ పట్టణ ప్రజలను కూడా ఈ సందర్భంగా కోరుకున్నాము. పేదరికంపై గెలుపు అనే కాన్సెప్ట్తో ఈరోజు రైతు బజార్లో 25 స్టాల్స్ మెప్మా తరపున చిన్న వ్యాపారస్తులకు వ్యాపారం చేసుకోవడానికి స్టాల్స్ ప్రారంభోత్సవం జరిగింది. ఏదేమైనప్పటికీ చిన్న వ్యాపారుల అభివృద్ధిలోకి రావాలంటే ప్రతి ఒక్కరూ ఈ మెప్మా వాళ్ళు తయారు చేసేటువంటి గూడ్స్ జూట్ బ్యాగులు అయితేనేమి చీరల వ్యాపారం అయితేనేమి ఫినాయిల్ అటువంటి చిన్న తరహా పరిశ్రమలలో తయారు చేసుకొని ఇక్కడ మార్కెటింగ్ చేయడం జరిగింది. శ్రీ రామకృష్ణ పీజీ కళాశాలలో ఎన్నికల అక్షరాస్యత అనే అంశంపై మెప్మా నుండి నాగరాజ్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని యువతకు ఎన్నికల పట్ల ఈవీఎంల పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సభాధ్యక్షులు కళాశాల అధినేత డాక్టర్ జి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఓటు విలువను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, ప్రాథమిక హక్కుగా ఓటు హక్కును రాజ్యాంగం కల్పించినా చాలా మంది యువత పట్టణ ప్రాంత ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవటం లేదని, ఎన్నికల పట్ల అభ్యర్థుల పట్ల ఎన్నో అపోహలు దురభిప్రాయాలు, ఓటు విలువ తెలియక ఓటును అమ్ముకునే పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయని, వాటన్నింటినీ దూరం చేయడం కొరకు యువత ముందు ఎన్నికల పట్ల అభ్యర్థుల పట్ల ఈవీఎంల పట్ల అవగాహనను కలిగి ప్రజాస్వామ్య మూలస్తంభమైన ఎన్నికల వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు. అభ్యర్థులు తగిన వారు కానట్లయితే నోటాను ఉపయోగించుకోవచ్చన్నారు. అనంతరం నంద్యాల తహసీల్దార్ రామాంజనేరెడ్డి మాట్లాడుతూ హక్కుల గురించి బాధ్యతను నిర్వహిస్తూ ప్రజాస్వామ్యాన్ని బలపరచమని కోరారు. కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వెరిఫైయింగ్ యూనిట్ సరిచూసుకొని తమ ఓటు నమోదైనదా లేదా అని నిర్ణయించుకొని బూతును వదలాలని తెలియజేశారు. అదేవిధంగా దొడ్డిదారున గెలవడానికి కోసం చాలా వరకు ప్రయత్నం జరుగుతూ ఉంటాయి. అవి డబ్బుల రూపైనా జరగవచ్చు, వస్తువుల రూపైనా జరగవచ్చు. ఏ విధంగా అయినా సరే మిమ్మల్ని ప్రలోభ పెట్టేటువంటి కార్యక్రమాలు కూడా జరిగేటువంటి అవకాశాలు. కాకపోతే ఈరోజు యువతను ఎంపిక చేసుకోవాలి. ఇక్కడికి రావడంలో ఒక ప్రత్యేకత ఉంది. యువత ఇలాంటి వాటికి దిగజారరు,
వాళ్ళు కొంత నీతి నియమాలు ఉన్నాయి కాబట్టి ఒక మంచి నాయకుడిని ఎన్నిక చేసుకోవడం కోసం వారు ప్రయత్నం చేస్తారు అన్నటువంటి ఒక ఆశాభావంతో వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. అందుకనే యువతని ప్రోత్సహించి సరైనటువంటి సక్రమంగా పరిపాలించేటువంటి నాయకుడిని ఎన్నుకుంటారు. తద్వారా భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ప్రయత్నం చేస్తున్నందుకు నిజంగా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. మనం రోజు రోజుకి జరుగుతున్నటువంటి మార్పులను చూస్తే ఒక్కోసారి మనకి అసహ్యం వేసేటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. గతంలో ఇదే నంద్యాల వేదికలో కొన్ని చోట్ల ఒక నాయకుడు ఒకరిని తిడితే మరో సంవత్సరంన్నర తర్వాత అదే నాయకుడు ఇంకొక నాయకుడిని తిట్టడం అన్నటువంటిది దీనికి ఎంతవరకు నీతి నియమాలు ఉన్నాయన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. అది ఒక పార్టీ తరఫుననే కాదు, మొత్తం వ్యవస్థలోనే ఆ విధంగా తయారైపోవడం. తమకు అనుకూలంగా ఉన్న రోజులు వాళ్ళ నాయకుడు గొప్పవాడు అంటారు, తమకు అనుకూలత లేకపోతే తమ నాయకుడు మంచివాడు కాదు, అపోజిషన్లో ఉన్నటువంటి నాయకుడు మంచివాడు అన్నటువంటి పొగిడేటువంటి సందర్భాలు ఈరోజు చూస్తాం. దానికి ప్రయత్నం చేయాలి. లేదు మీకు నచ్చలేదు అనుకుంటే నోటా కింద వేయండి. ఎక్కువ మంది నోటా కింద వేస్తే నోటాకే ఎక్కువ మార్కులు వచ్చినట్లయితే నోటా ఆ యొక్క అభ్యర్థిత్వాన్ని తిరస్కరించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. లేకపోతే ఎలక్షన్ సంబంధిత ఒక క్యాంపస్ అంబాసిడర్ ఉండాలి. మరి లెక్చరర్ ఉండొచ్చు, లేకపోతే మన స్టూడెంట్స్ తరఫున మరి బాయ్స్ తరఫున ఒకటి, ఉమెన్ తరఫున ఒకటి, మెన్ తరఫున ఒకటి, ఉమెన్ తరఫున ఒకరు ఉండాల్సి ఉంటుంది, ఇద్దరు. కాబట్టి దయచేసి యాక్టివ్గా ఉన్న వాళ్ళు, అంటే వాళ్ళ పనులే కాకుండా మరి సొసైటీకి మేము మా వంతు సహాయ సహకారాలు అందిస్తాము అనే ఉన్న వాళ్ళు మరి మీరు క్యాంపస్ అంబాసిడర్గా మీ డైరెక్టర్ గారికి మీ నేమ్ ఇచ్చేస్తే మరి మీకు చిన్న బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత నెరవేర్చడం వల్ల మీరే కాకుండా మరి నలుగురితో ఓటు వేయించిన వాళ్ళు అవుతారు. తద్వారా మన ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఉపయోగపడిన వాళ్ళు అవుతారు. కాబట్టి దయచేసి మీరందరూ ఖచ్చితంగా మరి దాని బాధ్యత తీసుకోవాలా. నంద్యాల మండలం పొన్నాపురం కాలనీలోని ఐసిడిఎస్ ప్రాజెక్టు నందు మార్చి 10వ తేదీన జరిగే పల్స్ పోలియో కార్యక్రమాలపై నంద్యాల మండలంలోని అంగన్వాడీలకు హెల్త్ ఎడ్యుకేటర్ పామన్న అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హెల్త్ ఎడ్యుకేటర్ పామన్న మాట్లాడుతూ పోలియో వ్యాధి హానికరమైన పోలియో వైరస్ వలన 5 సంవత్సరాల లోపు పిల్లలకు ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుందని, చేతులు, కాళ్ళు, మెడ కండరాలు చచ్చుబడిపోయి పక్షవాతం ఏర్పడి శాశ్వత అంగవైకల్యం కలుగుతుందని, పోలియో మహమ్మారిని నివారించుటకు భారత ప్రభుత్వం మార్చి 10వ తేదీన ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఎక్కువ రాష్ట్రాలలో నిర్వహిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా మార్చి 10వ తారీఖున ఈ సంవత్సరం జరిపేటువంటి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఉద్దేశించి నంద్యాల మండలంలోని వ్యాక్సినేటర్స్కు అవగాహన కల్పిస్తూ ఉన్నాం. ఈ పోలియో వ్యాధి అనేటువంటిది పోలియో వైరస్ వలన ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. ఈ వైరస్ పిల్లలకు 5 సంవత్సరాల్లో పిల్లలకు రావడం వలన కాళ్ళు, చేతులు చచ్చుబడిపోవడం, మెడ కండరాలు చచ్చుబడిపోవడం, శాశ్వత అంగవైకల్యం కలగడం అనేటువంటి జరుగుతుంది. ఈ అంగవైకల్యం రాకుండా భారతదేశంలో ప్రతి సంవత్సరం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. రేపు ఆదివారం మార్చి 10న జరగబోయేటువంటి పల్స్ పోలియో కార్యక్రమంలో నంద్యాల మండలంలో 28 గ్రామాల్లో 43 బూతులను పల్స్ పోలియో బూతులను ఏర్పాటు చేసి 8,265 మంది 5 సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కలు వేయడానికి సిద్ధం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 11-12 గృహ దర్శనంలో 14,847 ఇండ్లను మండలం లెవెల్లో దర్శించి వ్యాక్సినేటర్స్ ఈ 5 సంవత్సరాల్లో పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల్లో పిల్లలందరికీ వారి తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ పల్స్ పోలియో చుక్కలు వేయించాలి. ఈ జ్వరం ఉన్నప్పటికీ, దగ్గు ఉన్నప్పటికీ, ఏదైనా జబ్బుతో ఉన్నప్పటికి కూడా ఈ పల్స్ పోలియో చుక్కలను ఉదయం పూట ఖచ్చితంగా వేయించాలని చెప్పి కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహానందిలో వైభవంగా రథోత్సవం, వేలాదిగా పాల్గొన్న భక్తులు. వైసీపీ నాయకులు ఓటమి భయంతోనే టీడీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించారన్న ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి.
మానంది క్షేత్రంలో అన్నదాన శిబిరం ఏర్పాటు చేసిన రజక సంఘ సభ్యులు. రైతు బజార్లో మెప్మా బజార్ను ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్, ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. శ్రీ రామకృష్ణ పీజీ కళాశాలలో ఈవీఎంలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి. మార్చి 10వ తేదీన జరుగు పల్స్ పోలియోను విజయవంతం చేయాలన్న హెల్త్ ఎడ్యుకేటర్ పామన్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.